ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. 10th పరీక్షా పత్రాల వాల్యుయేషన్ తప్పిదాలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేత చంద్రశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. 10వ తరగతి రివాల్యుయేషన్ నేపథ్యంలో అనంతపురంలో విద్యార్థి విభాగం నేతలు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాణ్యమైన విధానాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా మార్పులు చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వారం రోజుల్లోపు వాల్యుయేషన్తో చేయాలని చెప్పి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ను మంత్రి పదవి నుంచి తప్పించాలన్నారు. ఐబీ సిలబస్ లాంటి సిలబస్ను తెచ్చినా కూడా దాన్ని తీసేసేదానికి కుట్ర కొనము మన తెరలేపుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇస్తుంటే దాన్ని తీసేసేదానికి తెరలేపుతున్నారు. ఇంకా విద్యార్థులకి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ముందుకు పంపిస్తుంటే ఈరోజు ఆ మార్పులని చతికిలపడి వద్దు, పేద విద్యార్థులు చదవకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది. ఎందుకు ఈ విధంగా మీరు ఒత్తిడి తేవడము, ఎందుకు ఈ విధంగా తప్పులు తడకడిగా మన మార్కులు దిద్దడము, ఏదానికి నిదర్శనంగా ఉంది ఇది? నారా లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత పూర్తిగా కూడా విద్యను విద్యార్థులను నాశనం చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడతా ఉంది. అదేవిధంగా 10వ క్లాస్ కరెక్షన్లు మనం తీసుకుంటే ఇంత అవకతవకలు జరిగినాయి అంటే మన విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో మనకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా ఫ్రెష్గా నిన్ననే మనము బీటెక్ ఫలితాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు అవి చూసుకుంటే చాలా దారుణం. పిల్లలు మా దగ్గరకు వచ్చి సంతోషంగా పరీక్షలు బాగా రాశాం అని చెప్పిన కొద్ది క్షణాలు కూడా వాళ్ళ మొహాల్లో చిరునవ్వు లేదు. నిన్న ఫలితాలతో పూర్తిగా కూడా అప్సెట్ అయ్యారు పిల్లలందరూ కూడా.